ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో గురువుగారు వచ్చారు దేవా. మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు దేవా. నేనిప్పుడే వస్తున్నాను సాహు. లండన్ ప్రయాణం క్యాన్సిల్ చేశారా? భం భం భోలేనాథ్! కాలముఖ రుద్ర, ఒక్కసారి ఆ పెట్టె వైపు చూడు. పెట్టెలో నుంచి పొగలొస్తున్నాయి. శక్తి కిరణాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇదేంటి మనోజ్ గారు ఇలా మారిపోయారు? అంటే ఆ స్వామీజీ పిలుస్తున్నట్టుగా మనోజ్ గారు కాలముఖ రుద్రుడిగా మారిపోయారా? కాలముఖ రుద్ర, పెట్టెలో నుంచి పొగలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? తెలియదు స్వామి. రా చూపిస్తాను. అంటే నాయక్ గారు అనుమానపడ్డట్టుగానే ఈయన మనోజ్ కాదు, కాలముఖ రుద్రుడే. భం భం భోలేనాథ్! స్వామి, మనోజ్కి మీరిచ్చిన హిమాలయ మూలికా పసరు శరీరమంతా పూసి భద్రపరిచాం. దానివల్ల మనోజ్ శరీరం పాడవకుండా ఉంటుందన్నారు. అవును, కానీ బాడీలో ఛాతి వరకు నల్లగా కమిలిపోయింది స్వామి. మనోజ్ బాడీలో ఛాతీ వరకు రంగు మారిపోయింది కాలముఖ రుద్ర. అవును స్వామి. ఎందుకలా అయింది? భం భం భోలేనాథ్! కాలముఖ రుద్ర, మనోజ్ ఒంటి మీద గుండెల వరకు రంగు మారింది. అది నీ ఓటమికి సంకేతం. నేను నీకు ఆ రోజే చెప్పాను, చిన్నమ్మదేవి మీద నీ పగ కేవలం 3 అమావాస్యల్లోపే నువ్వు సాధించాలి. అవును గురుదేవా, ఆ విషయం మీరు చెప్పారు. ఇప్పటికే ఒక అమావాస్య గడిచిపోయింది. నీకిచ్చిన 3 మంత్రాల్లో ఒక మంత్రాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేశావు కాలముఖ రుద్ర. ఇక నీకు మిగిలింది 2 మంత్రాలు.
మూడో మంత్రం నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. నువ్వు కూడా అటువంటి సమయంలోనే ఆ మంత్రాన్ని ఉపయోగించాలి. గుర్తుపెట్టుకో. అలాగే గురుదేవా. మొదటి అమావాస్య పూర్తయింది కాబట్టి మనోజ్ శరీరంలో ఛాతీ వరకు రంగు మారింది. అలాగే రెండో అమావాస్య మూడో అమావాస్య కల్లా శరీరం మొత్తం రంగు మారిపోతుంది. 3 అమావాస్యల లోపు అంటే మిగిలిన ఈ 2 నెలల్లో చిన్నమదేవిని లొంగ తీసుకోవాలి. నీ వశం చేసుకొని తీరాలి. ఒకవేళ నువ్వు మిగిలిన 2 అమావాస్యల లోపు కృష్ణవేణిని లొంగ తీసుకోకపోతే మనోజ్ శరీరం మొత్తం రంగు మారిపోతుంది. ఆ తరువాత మనోజ్ ఆత్మ నీలోంచి శాశ్వతంగా బయటకు వస్తుంది. బయటికి వచ్చిన ఆత్మ మనోజులో కలుస్తుంది. అప్పుడు మనోజ్ సజీవుడు అవుతాడు. నువ్వు నిర్జీవుడు అవుతావు. కాబట్టి ఈ అమావాస్యకే నీ పగను తీర్చుకోవాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను గురుదేవా. కానీ నాకు అనుకూలమైన గడియలు రావట్లేదు గురుదేవా. కాలముఖరుద్ర, ఆ చిన్నమ్మదేవి తనంతట తానుగా నీ వడిలోకి వచ్చి వాలే ముహూర్తం ఒకటి రాబోతుంది. ఎల్లుండే అమావాస్య. అమావాస్య అర్ధరాత్రి 12:30 అద్భుతమైన ముహూర్తం నీకు అనుకూలంగా వస్తుంది. 400 సంవత్సరాల తరువాత ఇలాంటి అద్భుతమైన ముహూర్తం అమావాస్య అర్ధరాత్రి వస్తుంది. ఆ అరగంటలో ఆత్మరూపంలో ఉన్న నీలాంటి వాళ్ళ కోరికలు తీరుతాయి. అంటే అంటే ఆ 30 నిమిషాలు మనుషులకి దుర్ముహూర్తమా? అవును కాలముఖరుద్ర. అంటే నాలాగా ఆత్మరూపంలో ఉన్న వాళ్ళకి శుభముహూర్తం అన్నమాట. అవును కాలముఖరుద్ర. ఆ అరగంట ఘడియల్లో నువ్వు చిన్నమదేవిని చెరబట్టి నీ పగను సాధించుకోవచ్చు. అంతేకాదు, చిన్నమదేవి రూపంలో ఉన్న కృష్ణవేణి నీ సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుంది కాలముఖరుద్ర. నా సామ్రాజ్యమా? అవును కాలముఖరుద్ర. అరకులో ఉన్న నీ రాచరికపు అంతఃపురం. అరక? అర్థమైంది గురుదేవా. అంటే కృష్ణవేణి విధి రాత వక్రించింది, తలరాత తలకిందులు కాబోతుంది. అవును కాలముఖరుద్ర. భర్తతో కలిసి నీ సామ్రాజ్యానికి బయలుదేరబోతుంది. అయితే ఎల్లుండే అమావాస్య ఆ గడియల ముహూర్తానికే కృష్ణవేణిని నా దగ్గరికి రప్పిస్తాను గురుదేవా. ఆ ముహూర్తానికే చిన్నమ్మదేవితో నా సంగమం జరిగిపోతుంది. కాలముఖరుద్ర, కృష్ణవేణిని నీ దగ్గరికి రప్పించాలి అంటే ముందు తన పెనివిటిని రప్పించాలి.
అలాగే స్వామి. ఆ పిచ్చి వంశీని కృష్ణవేణి నుండి విడగొట్టి ఒకరికొకరు దూరం అయ్యేలా చేస్తాను. కాలముఖరుద్ర, కృష్ణవేణితో నీ సంగమం జరిగితే అప్పుడు ఆమె భర్త అల్పాయుష్కుడవుతాడు. అయితే ఆ 30 గడియల్లో కృష్ణవేణితో నా సంగమం, అదే గడియల్లో వంశీకి నా చేతిలో మరణం. ఇది తథ్యం, తథ్యం, తథ్యం. కాలముఖరుద్ర, 200 సంవత్సరాల నీ పగ రాబోయే అమావాస్యకు తీరబోతుంది. జై భవా, భం భం భోలేనాథ్. సాహు, దేవా. మీరు అరకు బయలుదేరండి. అలాగే దేవా. కృష్ణవేణి, ఈ కాలముఖ రుద్రుణ్ణి చూడబోతున్నావు, చూడబోతున్నావు, చూడబోతున్నావు. జనక జనారే. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే ప్రెసిడెంట్ గారు, రండి రండి. అల్లుడు గారున్న వేడికి ఈ ప్రెసిడెంట్ ఇంకాస్త వేడి చేస్తాడు. వీడి నోట్లో ఎప్పుడు కొలిమి మండుతూ ఉంటుంది. ఏం బామ్మగారు, అంతా కుశలమేనా? ఏదో మీ దయవల్లండి. మాదేముందమ్మా, అంతా మీ అల్లుడు గారిదే. అయ్యో, అలాంటిదేం లేదు ప్రెసిడెంట్ గారు, కూర్చోండి. ఉన్నమాటే లక్ష్మీనారాయణ గారు. లక్ష్మి, ప్రెసిడెంట్ గారు వచ్చే జ్యూస్ తీసుకురా. అలాగేనయ్యా. అవును లక్ష్మీనారాయణ గారు, అల్లుడు కూతురు హనీమూన్కు లండన్కు వెళ్తున్నారని ఊరంతా ఉప్పొంగిపోతున్నారంటే నమ్మండి. లండన్ అంటే మాటలా? అలివేణి చాలా అదృష్టవంతురాలు లక్ష్మీనారాయణ గారు. నిజమే కదా బామ్మగారు? నిజమే ప్రెసిడెంట్ గారు. మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ ఊరు కదా, గొప్ప విషయమే. లక్ష్మీనారాయణ గారు, అసలు పాయింట్ ఏంటంటే మీరు కొంచెం టెన్షన్ లో ఉన్నట్లున్నారు. ఏమైంది? ఏం లేదు ప్రెసిడెంట్ గారు. వస్తే వరం, జ్యూస్ తొందరగా తీసుకురావే. ప్రెసిడెంట్ గారు అర్జెంట్ గా బయటకు వెళ్ళాలంట. వస్తున్నానమ్మా. అంటే ప్రెసిడెంట్ గారు లండన్ లో మంచి ఎక్కువ కురుస్తుందంట. మా అలివేణి తట్టుకోలేదని లండన్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు. మరి హనీమూను? అరకు. ఓహో, అద్దా అసలు పాయింట్. అరే, ఏంటిలా జరిగింది? మీ కూతురు అల్లుడు లండన్ వెళ్తున్నారని ఊరంతా ఫిక్స్ అయిపోయారు. మంచు కురిస్తే మాత్రం హనీమూన్ మానుకుంటామా? స్వెటర్ వేసుకుంటే సరిపోయేది కదా. అరే, అసలు పాయింట్ అదా? నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను లక్ష్మీనారాయణ గారు. అమ్మా చెల్లెమ్మా, నాకు జ్యూస్ ఏం తీసుకురాకు. ఈ బాధలో నేను జ్యూస్ తాగలేనమ్మా. అరకేమంది లక్ష్మీనారాయణ గారు, మనం చెమ్ము పట్టుకొని పొలం కట్టుకుపోయినంత సేపే అంతే. లక్ష్మీనారాయణ గారు, నిన్న రిసెప్షన్ క్యాన్సిల్ అన్నారు, ఈ రోజు లండన్ హనీమూన్ క్యాన్సిల్ అన్నారు. అరకు ప్రోగ్రాం కూడా అటకెక్కిస్తారేమో
ఆలోచించండి. ప్రెసిడెంట్ గారు, మా వియ్యంకులకి వెసులుబాటు లేక వద్దనుకున్నారు. ఇందులో మనం చేసేదేముంది చెప్పండి. అది నిజమే అనుకోండి, కానీ ఇందులో పాయింట్ ఏంటంటే ఎంతైనా మీ అల్లుడు అరవింద్ బాబు రత్నప్రభ గారి పుత్రరత్నం కాదు కదా, మేనల్లుడు అంతే. అదే వంశీబాబు అయితే సొంత కొడుకు, వాళ్ళ హనీమూన్ అయితే లండన్కి వెళ్ళిండేవారు. ఏమైనా లండన్ నుంచి అరకు ప్రోగ్రాం అంటే లెవెల్ తగ్గినట్టే. దానికంటే మన ఊరి పొలాలే నయం కాదు, పచ్చగా ఊటిలా ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే లక్ష్మి, వస్తున్నానయ్యా. మీ అన్నయ్య జ్యూస్ తెమ్మన్నానా? కొంచెం ఆలస్యమైనదయ్యా. మీ అన్నయ్యకి జ్యూస్ తీసుకోండి అన్నయ్య. అలాగేనమ్మా. ప్రెసిడెంట్ గారు, మీరు జ్యూస్ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే, మీరు వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. చెల్లమ్మా, హనీమూన్కు అల్లుడు కూతురు అరకు వెళ్ళారట కదా? అవునన్నయ్య. అబ్బే, నాకేం పెద్ద నచ్చలేదమ్మా. అవును వరం, ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన జ్యూసు రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టిందే కదా? అవునమ్మా. బామ్మగారు, ఆరెంజ్ జ్యూసు అదిరింది. ఇంకో గ్లాస్ ఉంటే పట్టుకురండి, తాగుతాను. అలాగే అన్నయ్య. ఇదిగో వరం, ఏందమ్మా? ఫ్రిడ్జ్ లో పెట్టిన జ్యూసులో రాత్రి బల్లి పడిందే. వామ్మో, నిజమా? అవును వరం, జ్యూసులో రాత్రి బల్లి చచ్చిపోతే నేనే పక్కన పెట్టాను. జ్యూస్లో బల్లి తీసి జ్యూస్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. నిజమా తల్లి? అయ్యో, అయ్యో, ఇది ఆ జ్యూస్ కాదమ్మా. అమ్మాయ్యా, రాత్రి జ్యూసు పడేశాను. ఇది పొద్దున్నే చేసిన ఆరెంజ్ జ్యూసు. అయ్యో, పొద్దుడు చేసిన జ్యూసులో చిన్న బల్లి పడి చచ్చిందే. నేను తెచ్చాను. అన్నయ్య, అన్నయ్య, ఏనుగు లాంటి వాడు బల్లి జ్యూస్ తాగి పీనుగా అయ్యాడు. రత్న, ఏంటి రత్న టెన్షన్గా ఉన్నావు? పిల్లల హనీమూన్ గురించి సృజన్. కమాన్ రత్న, రిసెప్షన్ క్యాన్సిల్ చేసావు, లండన్ ట్రిప్ డ్రాప్ అయ్యాం, ఇప్పుడు అరకు ట్రిప్ కూడా క్యాన్సిల్ చేద్దామని ఆలోచిస్తున్నావా? వాట్ ఆర్ యు టాకింగ్ సృజన్? నేను పిల్లల సంతోషానికి అడ్డుపడుతున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం అదే సృజన్. ఛా, వంశీ ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా సిటీ వదిలి బయటికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళుతున్నాడు. వాడి హెల్త్ కండిషన్ గురించి మీకు తెలుసు. కొత్త ప్రదేశంలో వంశీ ఎలా ఉంటాడో మన కృష్ణవేణి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సృజన్. అక్కడికి వెళ్ళాక వంశీ ఉన్న వైలెంట్ గా ప్రవర్తిస్తే వాణ్ణి కృష్ణవేణి కాదు కదా, ఆ దేవుడు కూడా హ్యాండిల్ చేయలేడు సృజన్. ఇక నువ్వు మాట్లాడడం ఆపుతావా?
నువ్వే లేనిపోనివన్నీ ఊహించుకొని పిల్లల మీద రుద్దుతున్నావు. ఫూలిష్ గా మాట్లాడుకు సృజన్. ఎస్, నువ్వు థింక్ చేసేది చాలా రిడిక్యులస్ గా ఉంది. ఫూలిష్ గా ఆలోచిస్తున్నావు. సృజన్! రత్న! రే కాలముఖ రుద్ర, నీ నిజ స్వరూపం తెలిసిపోయింది. నువ్వు నరరూప రాక్షసుడివి. నువ్వు కాలముఖ రుద్రుడివి. రే నిన్నెంతసేపు నిలబెట్టి మాట్లాడుతున్నాను చూసావా? అది నా తప్పు.